గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని స్వీకరించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. మంచిదే. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం అంటే అర్థం ఏంటి? సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడం. మా మతం యొక్క గొప్పతనం, మా మతంలో ఉన్న గొప్పతనం ఏంటి, భగవద్గీత, రామాయణం, ఇతిహాసాలని ప్రపంచానికి చెప్పడం. ధర్మం యొక్క గొప్పతనం చెప్పే పని ఎక్కడా లేకుండా గత ప్రభుత్వంలో చేసిన దాన్ని, జరిగిన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ప్రచారం చేయడం. ఇదే నా సనాతన ధర్మం అంటే. ఈ కరుణాకర్ రెడ్డి గారు టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భంగా కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 1,00,000 లడ్లు అయోధ్య రామాలయానికి మనం ఇవ్వాలి, ఒక మంచి దేవాలయం బోర్డులో చర్చ జరిగినప్పుడు ఒక బోర్డు సభ్యుడు ముందుకు వచ్చి ఇది ఇది ఇంపార్టెంట్, ప్రజలకు తెలియాలి. నేను రామాలయం పైన ఉన్న ప్రేమ, టీటీడీ పైన ఉన్న ప్రేమతో దానికయ్యే నెయ్యి, దానికయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తానని ఆయనే స్పాన్సర్ చేశాడు. ఆ స్పాన్సర్ తోనే ఆ లడ్లు అయోధ్యకు పోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నాడుగా జరగడం జరిగిందని. ఇప్పుడు మరి ఆయన బోర్డు సభ్యుల మీద ఏం చర్య తీసుకుంటారు, లేకపోతే మీరేం చర్య తీసుకుంటారు? కాబట్టి ప్రజెంట్ ఆ రోజు బోర్డు మెంబరు, ఈ రోజు ఆయనే. కాబట్టి ఇంత తెలిసిన విషయాన్ని కూడా ప్రపంచానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, ఒక గొప్ప వ్యవస్థ పైన ప్రతిరోజు చర్చ పెట్టడం. ఎప్పుడు కూడా మన వ్యవస్థ మీద పాజిటివ్ చర్చ చేయాలి. మతం యొక్క గొప్పతనం ఏంటంటే, మన మతంలో ఉన్న గొప్పతనం, ధర్మంలో ఉన్న నీతి, ప్రజల చైతన్యం, ఇది కదా సనాతన ధర్మం. పేరు లేదన్నా పెట్టుకోండి. మన మతాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం, మన మతంలో జరిగిన విషయాలన్నిటిపైన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పదే పదే చర్చించుకుంటా ఉంటే అది మతానికి గౌరవమా?